Dare to dream big. At Sun, we make it reality. అదేంటమ్మా బయటికి వెళ్తున్నావు? అమ్మా హాల్లోనే ఉండమ్మా. పాపం వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. బయట హాల్లో కాపురం చేస్తే బాగుండదు కదా. లేకపోతే నువ్వు మా గదిలో ఉండమ్మా, మేము హాల్లో ఉంటాం. నేను ఎక్కడుంటే మంచిదో మీ అందరికంటే నాకు బాగా తెలుసు. కోడళ్ళు దగ్గరుండి అత్తగారిని బయటికి తరిమేశారని లోకం చెప్పుకోవడానికి అత్తయ్య బయటికి వెళ్తున్నారు. తనేం చేసింది, తనకేం చేసింది చెప్పుకుందే తల్లమ్మ. మీరు చెప్పుకోకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూసి బయట వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? ఏమంటారమ్మా? మిమ్మల్ని కోడళ్ళు అంటారు, నన్ను అత్త అంటారు. వాళ్ళను కోడళ్ళు అంటారు, నిన్ను అత్త అంటారు. చెట్టు కింద కాపురం పెడితే నన్నేమంటారు? వట్టిపోయింది చెట్టు కింద ఉంది అంటారు. కాదు, చేతగాని చవట అంటారు. పద, నా గదిలో ఉంది కదా. నా గదిలో ఉండు, నా గదిలో ఉండు అంటారు. ఇల్లంటే గదులేనా అండి? ఇంటికి గదులు పెరిగితే ఆత్మీయతలు కూడా గదులు కట్టుకుపోతాయండి. ప్రేమ విశాలంగా ఉండాలంటే నన్ను ఈ ఖాళీ స్థలంలోనే ఉండనివ్వండి. నా గదిలో ఉంటావా ఉండవా? ఏమిటండి మీ బలవంతం? ఆ గదిలో ఉంటే పెద్దోడి కడ్డు, ఈ గదిలో ఉంటే చిన్నోడి కడ్డు, హాల్లో ఉంటే వచ్చి పోయే వాళ్ళ కడ్డు, మీ గదిలో ఉంటే మీ రిటైర్మెంట్ కడ్డు. ఏ అడ్డు లేని చోటికి నన్ను పోనివ్వండి. ఎక్కడికే పరిగెడుతున్నావు? రావే, రా, రాకపోతే నిన్ను చంపేస్తాను. రావే, వస్తావా రావా? ఏమిటమ్మా ఇది? చిన్నపిల్ల చిన్నపిల్లని ముద్దెట్టుకోమంటారా? అలా ముద్దెట్టుకుని నెత్తికెక్కించారు. అందుకే ఇది బరి తెగించి మొండికెత్తింది. ఏమైందక్క? ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు? ఈవిడ గారు సరిగ్గా చదవడం లేదంట, స్కూల్ కి నీట్ గా డ్రెస్ చేసుకు వెళ్ళడం లేదంట. అందుకని ఆ ప్రిన్సిపల్ మా ఇద్దరిని పిలిచి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని మాకు గడ్డి పెట్టాడు. పిల్లలు చదవకపోతే పెద్దవాళ్ళనే కేకలు వేస్తారమ్మా. అది ఇప్పటి పద్ధతి. పిల్లల్ని ఇంట్లో శ్రద్ధగా చదివించాలి. రావే, రా, చదవకపోతే నిన్ను చంపేస్తాను. చదువు, చదవే. శ్యామల, నా మీద కోపం దారి మీద ఎందుకమ్మా చూపిస్తాం? మాకెవరి మీద కోపం లేదండి. మాకెందుకు కోపం? మాకిప్పుడే జ్ఞానోదయం అయింది. చదవే, చదువు. చదవే, చదువు. శ్రమ చదవే. పని పని చూసుకో, నేను దాన్ని చదివిస్తాను. మా బిడ్డల కోసం పనిచేయడం శ్రమ అనుకునేంత గొప్ప వాళ్ళం ఏమీ కాదులేండి. మీరే పాపం శ్రమ పడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. మా బిడ్డల గురించి మీకెందుకు లేని శ్రమ? చదవే. దాని ఒంటి మీద చేయి వేసామంటే సహించేది లేదు. ఏమిటండి మీరు సహించేది? నా బిడ్డ నా ఇష్టం. నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. బిడ్డని గొడ్డును బాధినట్టు బాధుతుందండి. అడిగితే నా బిడ్డ నా ఇష్టం అంటుందండి. ఏమిటండి ఇదే? దాని సాగు కొడుతుంటాను. ఎందుకు కొడుతున్నారు? చదువుకోవటం లేదంట. నేను చదువు చెప్పిస్తానండి. దానికి వాళ్ళేమన్నారు? అక్కర్లేదంటున్నారు. ఏమండి, మీకు పుణ్యం ఉంటుందండి, చెప్పండి, కాస్త చెప్పండి. ఏం చెప్పంటావు? వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తలుపులు మూసుకున్నావు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తలుపులు మూసుకున్నారు. ఇలా మూసుకోవడాలు ప్రారంభించినప్పుడు నేను నా నోరు మూసుకోవడం మంచిది. ప్రమి, ఆ అమ్మాయి రెడీగా ఉందో లేదో చూసొస్తాను. మీరేం చూడక్కర్లేదు, ఆవిడే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి బాబు ఇవి నగల? ఇవి అదేంటండి, మేము మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు. నకిలీ నగలు, పైన అంతా బంగారం పూత బాబు పూత. పెద్ద ఫ్యామిలీ మనుషులు పెద్ద కంపెనీలో ఉద్యోగం చూసి నమ్మకంతో అప్పు ఇచ్చినాం. బ్యాంకులో చెబితే తెలిసింది. మర్యాదగా మొత్తం డబ్బు కడతారా, పోలీసులకి చెప్పి బొక్కలు వేయమంటారా? సెడ్జీ, గట్టిగా రాకండి ప్లీజ్. ఆఫీస్ లో మా పరువు పోతుంది. అయినా ఇవి నకిలీ నగలు ఏమిటండి? మా పెళ్లిలో మా ఆవిడికి మా మామగారు పెట్టిన నగలు. ఏదో పొరపాటు జరిగిపోయింది. ఏది పొరపాటు? మిమ్మల్ని నమ్మటం మాది పొరపాటు, మీకు డబ్బు ఇవ్వటం మాది పొరపాటు. ఏయ్, కట్టండి డబ్బు. ఒక్క వారం రోజులు గడువివ్వండి సెడ్జీ. మా నాన్నగారికి ఉత్తరం రాసి ఆయన్నే రమ్మంటాను. ఇవి అసలు నగలు కాకపోతే ఆ డబ్బు ఆయన చేతే మీకు ఇప్పిస్తాను. సరే,
ఆడ మనిషి చెబుతున్నావు కాబట్టి వారం రోజులు గడువిస్తున్నాను, లేకపోతే పోలీసులకి పోతా. ఇలా జరగటానికి వీల్లేదండి. మరి ఎలా జరిగిందంటావు? నా నగలు అడుగుతున్నావు, నీ నగలించేసావే. నా చెల్లెలకి ఇచ్చానే, నేను పెళ్లికి వెళ్ళడానికి నగలు లేవు. నువ్వేం భయపడకు, 2 రోజుల్లో ఇచ్చేస్తాను. ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటి, మా ఆయన ఊరెళ్ళారు. ఆయన వచ్చేసరికి వారం రోజులు అవుతుంది. ఈలోగా తిరిగి ఇస్తానంటే ఇస్తాను, లేదంటే మా ఆయన సంగతి నీకు తెలుసు కదా. వారం రోజులు ఎందుకే, 2 రోజుల్లో ఇచ్చేస్తాగా. సరే ఇస్తానుండు. ఈ పని ఆ రోజు చేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. మీ కళ్ళ ముందు గీటి పెడితే భారతమ్మని అవమానించినట్టు ఉంటుందని పెట్టలేదు. సెడ్జీ, జరిగిందేదో జరిగిపోయింది. మీ డబ్బు కట్టే వరకు ఈ నగలు మీ దగ్గరే పెట్టుకోండి. వారం రోజుల్లో మీ డబ్బు కట్టేస్తాం. మంచిది బాబు. థ్యాంక్స్ సెడ్జీ, వస్తాం. నమస్తే. మిస్టర్ ప్రసాద్, మిసెస్ శ్యామలా ప్రసాద్, నువ్వు నీ భర్త కంపెనీ చిట్ ఫండ్ కలెక్షన్స్ మీ సొంత ఖర్చులకు వాడుకున్నట్లుగా రుజువు కావడం వల్ల 30 దినాల్లోగా మీరు సదరు మొత్తము జమ కట్టకపోతే ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా వారెంట్లు కూడా జారీ చేయబడతాయని మీకు జాయింట్గా ఇస్తున్న నోటీస్ ఇది. అమ్మా అమ్మా, దివ్యకి జ్వరం వచ్చిందే, మంచం మీద పడుకుని వణికిపోతుంది. డాక్టర్కి ఫోన్ చేయకపోయావా? ఫోనా? ఫోన్ ఎక్కడుంది? కట్ అయిపోయిందిగా. చూడు, వెళ్ళి మీ బాబాయ్తో చెప్పి డాక్టర్ని పిలుచుకురమ్మని చెప్పు. బాబాయా? బాబాయ్ పిన్ని బయటికి వెళ్ళిపోయారు. సర్లే, మీ నాన్నగారే వచ్చి తీసుకువెళ్తారు. దీనికి ఈ మధ్య రాను రాను ఆగడాలు ఎక్కువైపోయాయి. వాళ్ళ నానమ్మ పక్కలో పడుకోవడానికి ఈ దొంగ ఎత్తులన్నీను. ఇవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్న అలవాట్లే. మమ్మీ, జ్వరం వచ్చిందమ్మా. మమ్మీ, డాక్టర్ తీసుకెళ్దాం. శ్యామల, దీన్ని నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నానమ్మా. అక్కర్లేదు. అక్కర్లేదా? ఏ, మీ అబ్బాయి గారు వస్తే కేకలేస్తారు. ఎందుకని? నీ బిడ్డ పని చూసుకోవడానికి కూడా నీకు బద్ధకమైందా? ఇది కూడా ఇంకొకరు చూడాల్సి వచ్చిందా అని. శ్యామల, ప్రతి చిన్న విషయానికి నా రాజీనామాతో ముడి పెడతారేమిటి? అసలు నేను ఎందుకు దూరంగా ఉంటున్నానో మీకు అర్థం కావటం లేదు. వాడు వస్తే నేను చెప్పుకుంటానే. వద్దండి, వద్దని చెప్తున్నాను కదా. చూడమ్మా, ఇప్పటికే దీని ఒళ్ళు కాలిపోతుంది. ఇప్పుడు మనం ఇలా నిర్లక్ష్యం చేస్తే రేపు జరగకూడదు ఏదైనా జరిగితే ఏమవుతుంది? జరగకూడదు ఏదైనా జరిగితే ఏడవలసిన వాళ్ళం మేము. ముందు దాన్ని ఇలా ఇవ్వండి. ఇవ్వమంటే బిడ్డను కని పసిగుడ్డుగా వదిలేశాం. దానికి లాలి పోసింది నేను, నీళ్లు పోసింది నేను. దాని భుజాల మీద ఎత్తుకుని నడిచింది నేను, దాన్ని చేయి పట్టుకుని నడిపించింది నేను. దానికి ఏదైనా జరిగితే అక్కర నాకు కానీ నీకు కాదే. ఏం భయం లేదు భారతి, వైరల్ ఇన్ఫెక్షన్. 2 రోజులు స్కూలుకు పంపించకుండా రెస్ట్ ఇవ్వు చాలు. మందులు రాసిస్తాను, వారం రోజులు వాడు. వస్తా. భారతి, భారతి, ఏమైంది? ఏం లేదు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. లేదంటీ, నాన్నమ్మ వారం రోజుల నుంచి అన్నం తింటం లేదు. ఏమిటి భారతి, మా అందరికంటే మంచి ఆరోగ్యం నీది. ఇలా చేతులారా పాడు చేసుకున్నావేమిటి? బీపీ, షుగర్, కిడ్నీ ఒకటేమిటి, మనిషికి ఎన్ని రోగాలు ఉండాలో అన్నీ కొని తెచ్చుకున్నట్టు అయింది. ఒక కిడ్నీ చెడిపోయింది, ఉన్న ఒక కిడ్నీతో బతకాలి. అసలు కిడ్నీ అంటే ఏమిటో తెలుసా నీకు? ఇవాళ 6-7 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి మనుషులు క్యూలో ఉన్నారు. నువ్వేమో బంగారు లాంటి కిడ్నీ పాడు చేసుకున్నావు.